ఓయూలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. రోజువారీ అవసరాలతో పాటు తాగునీటికి కూడా సమస్యగా ఉంది. యూనివర్సిటీ వాటర్ ట్యాంకుల నుంచి వచ్చే నీరు తాగి అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి వాటర్ ట్యాంకులు క్లీన్ చేయకపోవడంతో మురికి నీరే దిక్కవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో మంచినీటి వాటర్ ట్యాంకుల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో స్టూడెంట్స్ కు ఇబ్బందులు తప్పట్లేదు. రెగ్యులర్ గా క్లీనింగ్ లేకపోవడంతో ట్యాంకుల్లో నాచు చెత్త పేరుకుపోయి నీళ్లు కలుషితమవుతున్నాయి. ఈ వాటర్ తాగిన విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఓయూలో వాటర్ ట్యాంకులను పర్యవేక్షించే వాళ్లే కరువయ్యారు. రీసెంట్ గా యూనివర్సిటీ లైబ్రరీ బిల్డింగ్ వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ లో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వారం తర్వాత గానీ ఈ విషయం బయటపడలేదు. అన్ని రోజులు స్టూడెంట్స్ అదే నీరు తాగారు. వాటర్ ట్యాంకులు రెగ్యులర్ గా క్లీన్ చేయిస్తామని అధికారులు చెబుతున్నా అమలు కావడం లేదంటున్నారు స్టూడెంట్స్. ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే నీటి సమస్య. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎక్కడో నీటి గురించే మేము తాపత్రయపడాల్సి వస్తుంది. లేవగానే బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్స్లో వాటర్ రావు. స్నానం చేద్దామంటే వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు లైన్ కట్టి పట్టుకొని బయట చేసేది. అంతా ఓపెన్ బాత్ చేయడం వల్ల బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేయకపోవడం, వాటర్లో ప్రధానంగా పురుగులు, అవి వాటర్ ట్యాంక్ని అస్సలే క్లీన్ చేయకపోవడం వల్ల వాసన రావడం. హాస్టల్లో తాగడానికి వాటర్ లేదు, బాత్రూమ్లలో వాటర్ లేవు, బాత్రూంలో నీటికి లేవు. ఇవి బాత్రూమ్లు కూడా నీటికి బయట స్నానాలు చేస్తున్నారు విద్యార్థులు. బయట వేరే వాటర్స్లకి తెచ్చుకొని బకెట్లలో తెచ్చుకొని స్నానం చేస్తారు. హాస్టల్స్ లోనూ క్లీనింగ్ సరిగా జరగడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న హాస్టల్ భవనాల్లోనే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. అటు ఫుడ్ లోనూ క్వాలిటీ లేదంటున్నారు స్టూడెంట్స్. ఉడికి ఉడకని అన్నం కూరలు తినలేకపోతున్నామంటున్నారు. బాత్రూంలు కూడా క్లీన్ గా లేకపోవడంతో హాస్టల్ రూమ్స్ బయట స్నానం చేయాల్సి వస్తుందంటున్నారు. ప్లేట్లు కానీ ఇక్కడ వంట సామాగ్రి కానీ శుద్ధికి చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వండి పెట్టడం వల్ల దానివల్ల మాకు విచిత్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలను మేము పాలక మండలి దృష్టి తీసుకుపోయినా కూడా మరి వార్డెన్ కానీ చీఫ్ వార్డెన్ కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. మేము విద్యార్థులంగా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో E2 హాస్టల్ చూసుకున్నట్టయితే ఈరోజు E2 హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇదే వాటర్ మేమే తాగాలి, ఇదే వాటర్లో ఇదే తాగాలి. ప్రతి వాటర్లో చెత్త బాగా వస్తున్నది. ఈయనే గిన్నెలు కడుగుతారో ఈయనే మనకు అన్ని పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలా దారుణంగా ఉన్నది. మాకు ఈడ తినాలంటేనే మాకు విరక్తి పుడుతుంది. ఈడ మొత్తము చెత్త ఈయనేస్తారు, తినే తిండి ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ ఈయనే తినాల్సి వస్తుంది, మేము ఈ నీళ్ళు తాగాల్సి వస్తుంది. మొత్తం ఈ వాటర్ తాగడం వల్ల చాలా విద్యార్థులకు కూడా విరోచనాలు, వాంతులు ఇలాంటివి కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్టూడెంట్స్ కు మంచినీటి సప్లై కోసం భారీగానే ఖర్చు చేస్తోంది యూనివర్సిటీ. తారణాక నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాకు ప్రతి నెల HMDAకు 65 లక్షలు చెల్లిస్తోంది. ఒక వాటర్ ట్యాంక్ ద్వారా 1,20,000 లీటర్ల నీళ్లను హాస్టల్ కు సరఫరా చేస్తోంది. సమ్మర్ లో యూనివర్సిటీలోని బోర్లు ఎండిపోవడంతో కొంతవరకు వాటర్ ప్రాబ్లం తప్పడం లేదంటున్నారు. వాటర్ మొత్తం వాళ్ళే చూసుకోవాలి, బిల్డింగ్ డిజైన్ తీసుకోవాలి. మా దగ్గర ఏంటంటే ఓన్లీ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ఓన్లీ ఎంప్లాయీస్ హాస్టల్ మెసేజ్ పనిచేస్తారు కదా, వాళ్ళు మాత్రమే మా దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ సమ్మర్ మా రిజిస్ట్రార్ గారు మాకు ఇచ్చారు ఈ వాటర్ గురించి. మేము డైలీ 22 ట్యాంకర్స్ మాకు అవసరం ఉండేది. డైలీ 22 ట్యాంకర్స్ ప్రతి మెస్లకు హాస్టల్కు. అట్లా మేము లాస్ట్ ఇయర్ మేము మెయింటైన్ చేసినాం. ఈసారి మాత్రం వాళ్ళకి హ్యాండ్ చేశారు, ఎవరికి బిల్డింగ్ డిజైన్కి ఇచ్చారు. అట్లా టోటల్ మొత్తం దగ్గర 7,000 బోర్డర్స్ ఉన్నారు మొత్తం. వాటర్ అంటే మాకు తార్నాక వాటర్ వర్క్స్ నుంచి సప్లై ఉంటుందండి. డైలీ మాకు 2 lakh gallons వాటర్ వస్తుంది. సో దాని నుంచి మాకు బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి కాబట్టి జనరల్ యూసేజ్కి కూడా మేము అవే వాటర్ సప్లై చేస్తున్నాం. క్యాంపస్లో బోర్వెల్స్ అన్నీ డ్రై అయ్యాయి. ఎందుకంటే ఎంటైర్ హైదరాబాద్ అబౌట్ 50-60 బోర్వెల్స్ ఆర్ దేర్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డ్రై నౌ. యూనివర్సిటీలోని నీటి సమస్య, క్లీనింగ్ పై సీరియస్ అవుతున్నారు స్టూడెంట్స్. వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ల కష్టాలను పట్టించుకునే నాతుడే లేదంటున్నారు విద్యార్థులు. యూనివర్సిటీలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తానని మాట తప్పనని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో రుజువు చేసుకుంటారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ భానుతో మల్లేష్, V6, హైదరాబాద్.